హే గైస్, హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. సో చాలా మంది అడుగుతున్నారు ఎఫ్బిఓ సక్సెస్ స్టోరీ, నా స్టోరీ సక్సెస్ స్టోరీ చేయమని. సో అడుగుతున్నారు కాబట్టి చేస్తున్నా. బట్ డోంట్ టేక్ ఇట్ యాస్ ఇన్స్పిరేషన్ అట్ ఆల్. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ లిటిల్ బిట్ ఫన్ ఆల్సో. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎవ్రీ డీటెయిల్, ప్రిలిమ్స్ ఎలా అయింది, మెయిన్స్ ఎలా అయింది, వాకింగ్ టెస్ట్ ఎలా అయింది, పోస్టింగ్ ఎలా అయింది, డీటెయిల్ గా చెప్తా. ఓకే. సో ఫస్ట్ నేను 2018లో నాది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది, మెకానికల్ ఇంజినీరింగ్. సో నేను 2018 కంప్లీట్ అయిన వెంటనే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌కి ప్రిపేర్ అవుదామని చెప్పి మీ అండ్ మై సిస్టర్, మా సిస్టర్ 2018లో ఏజీబీఎస్సీ అగ్రికల్చర్ బీఎస్సీ కంప్లీట్ అయింది. సో ఇద్దరం వి వెంట్ టు హైదరాబాద్ అనమాట. యూపీఎస్సీకి ప్రిపేర్ అవుదామని సివిల్ సర్వీసెస్‌కి. సో అక్కడ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యాము. అక్కడే హాస్టల్‌లో వి ఆర్ స్టేయింగ్. బట్ మనకి ఏపీలో 2018, 19 ఇది ఎలక్షన్ ఇయర్. సో ఎలక్షన్ ఇయర్ కాబట్టి టప 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 నోటిఫికేషన్స్ వేసేస్తూనే ఉన్నాడు. ఫారెస్ట్ ఎగ్జామ్స్‌వి నోటిఫికేషన్స్ ఏసేసాడు. గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలా చాలా నోటిఫికేషన్స్ ఏసేసాడు. సో 2019లో ఇది మార్చ్‌లో అప్లై చేసుకోవాలి ఎఫ్‌బీఓది, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ది. సో నాకైతే అస్సలు నిల్ నాలెడ్జ్ అబౌట్ ది ఎగ్జామ్ ప్యాటర్న్ అని ఏమీ తెలీదు. మా సిస్టర్ కొంచెం ఏజీబీఎస్సీ బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి షీ నో సంథింగ్ అబౌట్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఎగ్జామ్స్‌కి. సో తను అప్లై చేసుకుంది. ఎప్పుడు లాస్ట్ డేట్ మార్చ్ 27థ్ లాస్ట్ డేట్. మధ్యాహ్నం 12:00కి వెబ్‌సైట్ అప్లై చేసుకోవడానికి క్లోజ్ చేసేస్తుంటే మేము 11:00కి అప్లై చేసామన్నమాట. సో నాది గూడా నా సిస్టర్ అప్లై చేసింది. ఫస్ట్ నేనేమన్నా అంటే, "నో, నో, నాకేం అంత ఇంట్రెస్ట్ లేదు. నేనేం రాయనంటే." "నో, ప్లీజ్ జస్ట్ గివ్ ఎ ట్రై" అని చెప్పి తనే అప్లై చేసింది నా సిస్టర్. పోతే పోద్ది రూ. 250 అప్లికేషన్ ఫీజు. చూద్దాంలే. ఎందుకంటే హ్మ్, వి ఆర్ ఇన్ ఎ సీరియస్ ప్రిపరేషన్ అప్పుడు యూపీఎస్సీకి. ఏదైనా ఎగ్జామ్ రాయాలంటే మళ్ళీ ఏపీకెళ్ళాలి. మళ్ళీ శ్రీకాకుళం రావాలి. సో, 16 అవర్స్ జర్నీ చేయాలి. టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి అక్కడికెళ్ళి రాసి వచ్చి, సో, టైమ్ వేస్ట్ అని చెప్పి అన్ని ఎగ్జామ్స్‌కి అప్లై చేయలేదు. కానీ ఎందుకో మరి మా సిస్టర్ నా మదర్‌ని కొంచెం కన్సల్ట్ చేసి అప్లై చేసేసారు. ఇద్దరికీ అప్లై చేశారు. సో, ఇద్దరు అప్లై చేసిన తర్వాత మాకు ప్రిలిమ్స్ ఎప్పుడయిందంటే 2019 మే 26 జరిగింది ప్రిలిమ్స్. సో, మేమొక 2 డేస్ ముందు టికెట్స్ బుక్ చేసుకొని శ్రీకాకుళంకి వచ్చాం. సో, ప్రిలిమ్స్ అనేది ఆఫ్‌లైన్ టెస్ట్. యాక్చువల్లీ నాకైతే ఎగ్జామ్ ప్యాటర్న్ తెలీదు. సిలబస్ తెలీదు. ఏమీ తెలీదు. ఎగ్జామ్‌కెళ్ళే ముందు గూడా నేను ఐ వాస్ ఆస్కింగ్ మై సిస్టర్, ఏంటి క్వెషన్స్ ఏమొస్తాయి? ఏంటి టాపిక్స్ ఏంటి? నెగెటివ్ మార్క్స్ ఉంటాయా? ఇలాగా. సో, అలా వెళ్ళా. ఆధార్ కార్డ్, హాల్ టికెట్ తప్ప నాకింకేం తెలీదు. ఎగ్జామ్‌కి వెళ్తున్నా. నాకు బాగా గుర్తుంది. నేను ఎగ్జామ్‌కెళ్తున్నప్పుడు మై మదర్ వాస్ స్కోల్డింగ్ మీ. "ఏంటి సినిమాకెళ్తున్నావు, ఎగ్జామ్‌కెళ్తున్నావు, అలా ఎళ్తున్నావు." బికాజ్ నాకు కొంచెం కంఫర్టబుల్ క్లోత్స్‌లో ఎళ్ళడం, ఎక్కడికైనా స్ట్రెస్ ఉండేటప్పుడు లేకపోతే ఏదైనా కంఫర్టబుల్‌గా ఎళ్ళడం ఇష్టం. సో, ఐ వాస్ వేరింగ్ ఎ టీ షర్ట్ అండ్ సమ్ కాటన్ ప్యాంట్స్. "మూవీకెళ్తున్నావా ఏంటి?" అని తిట్టారు.